నిరుపేదలకు నిస్సహాయులకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని కేంద్ర మంత్రి సూచించారన్నారు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ సంధ్యారాణి. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తబిత ఆశ్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల ఆశ్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. చిన్నారులకు దుస్తులు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మార్గంలో నడవాలని సంధ్యారాణి పిలుపునిచ్చారు. కరడుగట్టిన కాషాయవాది కార్యకర్తలే తన బలమని నమ్మిన సిద్ధాంతం కోసం, హిందూ ధర్మం కోసం అహర్నిశలు అనేక పోరాటాలు చేసి ఒకప్పటి కార్యకర్త, ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు గౌరవనీయులు, మా అందరికీ కూడా ఆదర్శం వారి నాయకత్వం. గౌరవ బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రివర్యులు, వారికి హృదయపూర్వకంగా మేము రామగుండం నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేమంతా వారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైనా మాలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూ, మా అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ, ఎప్పుడూ వారితో మాట్లాడుతున్నప్పుడు పదే పదే ఒకటే మాట చెప్తూ ఉంటారు వారు. ఏమని అంటే, నిస్సహాయులకి, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి. ఆ సహాయం ఎప్పుడైనా మనకి జీవితంలో భవిష్యత్తులో ఉపయోగపడుతుందని వారు చెప్పినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ స్థానిక రామగుండం తబిత ఆశ్రమంలో మరి చాలా కాలంగా పిల్లలు టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి టాయిలెట్స్ నిర్మాణం చేయాలని గతంలో ఆశ్రమానికి వచ్చినప్పుడు వారు కోరడం జరిగింది. మరి సంజయ్ అన్న పుట్టినరోజు ఈ మహత్కార్యం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు టాయిలెట్స్ నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉన్నది. మరి గేట్ లేక సెక్యూరిటీ పిల్లలకు ఇబ్బంది అయితే ఉన్నదని చెప్పి వారికి గేటుని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరికీ కూడా నూతన వస్త్రాలను ఈరోజు భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. కరడుగట్టిన కాషాయ